అందరికీ హ్యాపీ ఉగాది. ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ వేప పువ్వే కదా! అంటే మనం వేప పువ్వుతోటే కదా ఉగాది పచ్చడి పెట్టుకుంటాం. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ ఉగాది పచ్చడి పెట్టుకుంటారు. మేమెలా పెట్టుకుంటామో ఈ వీడియోలో చూపిస్తాను. చూసేద్దురు రండి. నేను చేసే ఈ ఉగాది పచ్చడిలో చాలా ఎక్కువగానే వేప పువ్వు వేస్తాను. ఇది వేసిన తర్వాత మామిడికాయ తురుము, ఇంకా కొబ్బరికాయ తురుము, అరటిపండు కూడా కొంచెం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటాను. ఇవన్నీ వేసిన తర్వాత రుచికి తగినంత బెల్లం, ఇంకా కారం, ఇంకా చింతపండు పులుపు, టేస్ట్ కోసం పుట్నాల పప్పు, చివరగా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలుపుకుంటాను. నేను చేసే ఈ ఉగాది పచ్చడి అయితే మా ఇంట్లో చాలా ఇష్టం. ఇంకా ఇదైతే అప్పటికప్పుడు చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే వేప ఎక్కువగా వేసాం కదా అని చేదుగా అయితే అస్సలు ఉండదు. బట్ ఒక 2-3 అవర్స్ తర్వాత తింటే మాత్రం కన్ఫర్మ్ గా చేదుగా ఉంటుంది. ఈ ఉగాది పచ్చడితో పాటు కొన్ని ప్రసాదాలు కూడా చేసి ఇయర్ మొత్తం మాకు మంచిగా ఉండాలని కోరుకుంటూ దండం పెట్టుకున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.